హింగ్ లేదా ఇంగువ, ఇంగ్లీష్ లో ఆసఫోటిడా అంటాం అన్నమాట. ఈ ఇంగు అనేది లేకుండా చాలా మంది భోజనం ముట్టరు. మన ఇండియన్ కల్చర్ లో వేదిక్ టైమ్స్ నుంచే ఇంగువతో ఆహారం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంగు అనేది ఆరోగ్యకరం కూడా. మన కల్చర్ లోను హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అయితే మనకు తెలుసా, భారతదేశంలో మనం వాడే ఇంగువ మన దేశంలో ప్రొడ్యూస్ అయింది కాదు. మొత్తం 100% ఇంగు అనేది ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అసలు పూర్తి స్థాయిలో ఇంగో ప్రొడక్షన్ మనం ఆపేసాం అనమాట. అయితే రీసెంట్ గా సిఎస్ఐఆర్ వాళ్ళు, మనకు తెలుసు, రీసెంట్ గా అరోమా మిషన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అరోమా మిషన్ ద్వారా మళ్ళా ఇంగువ కల్టివేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ, లాహౌల్ వ్యాలీ ఈ ప్రాంతాల్లో ఇంగు కల్టివేషన్ మొదలెట్టారు. ఇంగు అనేది చాలా స్లో గ్రోత్, చాలా నెమ్మదిగా కల్టివేట్ అవుద్ది అనమాట. చాలా నెమ్మదిగా స్లోగా కల్టివేట్ అవుద్ది. 5 సంవత్సరాలు పట్టుదంట ఇంగో ప్రొడక్షన్ అవ్వాలంటే. ఇదంతా చూస్తే కనుక అసలు ఇంగు అంటే ఎంత కష్టం, ఇది ఫ్లవర్లోనో ఫ్రూట్లోనో ఉంటుంది అనుకుంటారు కదా, కాదు. ఇదంతా చెట్టుకున్న ట్యాప్ రూట్లో ఉంటుంది అనమాట. దీనిలో కొంచెం మనం అక్కడ బెజ్జం చేస్తే రైజిన్ లాంటిది, ఒక గమ్ లాంటిది బయటకు వస్తుంది అనమాట. ఈ గమ్మే ఇంగు అనమాట. చాలామంది ఇంగు అంటే అదొక పువ్వులో వస్తుందో, లేదా ఒక సీడ్లో వస్తుందో, ఒక ఫ్రూట్లో వస్తుందో అనుకుంటారు. కాదు, ఇది ట్యాప్ రూట్లో వచ్చే ఒక థిక్కీ సబ్స్టెన్స్, ఒక గమ్ లాంటి సబ్స్టెన్స్ అనమాట. దానిలోంచి ఇంగువ ప్రొడ్యూస్ అవుద్ది.